మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రస్తుతం ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా పూర్తి స్థాయిలో నేరుగా ప్రత్యక్షంగా ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేయడం జరిగింది. సో 3 అణు కేంద్రాలు కూడా పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా వైపు యుద్ధం చేస్తున్నా, అటాక్స్ చేస్తున్నా, మరోవైపు ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తున్నా కూడా ఎక్కడా వెనక్కి లేదు. తాజాగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇరాన్ ప్రభుత్వం. ఏంటంటే ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ రవాణా, చమురు రవాణా జరిగేటువంటి హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి కూడా పార్లమెంటుకు ఆమోదం కూడా పొందింది. అయితే ఇప్పుడు ఈ జలసంధి క్లోజ్ అవ్వడం వల్ల ప్రపంచ దేశాలకు రవాణా అయ్యేటువంటి చమురు రవాణా ఆగిపోతుందా? దీనివల్ల భారీగా ధరలు పెరగబోతున్నాయా? అసలు జనరల్గా షిప్ నుంచి ఆయిల్ని ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయబోతున్నారు, అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎలా జరుగుతాయి, వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ హర్మూజ్ సీ కెనాల్ని అంటే జలసంధిని క్లోజ్ చేయడం వల్ల భారతదేశం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను లైవ్ కాల్లో అందించబోతున్నారు. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్లోనే సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ మీద అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మనకి వివరించడానికి ఉన్నారు మెరైన్ మర్చెంట్కి సంబంధించినటువంటి నేవీ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్ గారు. సార్ నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. రాజశేఖర్ గారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, మీరున్నటువంటి దేశం ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఒకసారి వ్యూవర్స్కి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇక్కడ మీకు మా షిప్ సింగపూర్ ట్రాన్సిట్ అవుతుంది. ఇది కొంచెం బిజీ ట్రాఫిక్ ఏరియా, కొంచెం సేపట్లో మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఆయన సింగపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆయిల్ షిప్, ఏదైతే చమురును ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారో, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ షిప్లో ఉన్నారు. అక్కడ ఆ షిప్ నుంచి మనకి పూర్తి వివరాలను అందించడానికి ఆయన లైవ్ కాల్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సముద్రాన్ని కూడా మనం చూడవచ్చు, అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్య జనానికి, సామాన్య పౌరులకి దీనికి సంబంధించి నిజంగా ఈ హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల సామాన్య పౌరుల మీద ఏదైనా భారం పడేటువంటి అవకాశం ఉందా, ఆయిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందా, ఈ విషయాలను ఆయన వివరించబోతున్నారు. మీ అందరికి ఇప్పుడు సింగపూర్ లో బయట ఎలా ఉందో చూపించాను. సో మీ అందరికి డౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గనుక మూవ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటదని చెప్పి. సో ఫస్ట్ మీ అందరికి తెలిసిందే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అన్నది మన అరేబియన్ సీ ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఒమన్, ఖతర్, కువైట్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ కంట్రీస్ అన్ని కలుపుతూ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఒక చిన్న నెక్ పాయింట్ ఉంటుంది, అక్కడ 48.2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వెళ్ళి చాలా వరకు షిప్స్ ట్రేడింగ్ అవుతూ ఉంటాయి. మన ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, మనము ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే చేసుకుంటున్నామో 85% మనం బయట దేశాల నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అందులో 85% ఆల్మోస్ట్ 80% ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం తీసుకుంటాం. మెయిన్ గా సౌదీ అరేబియా, ఇరాక్, ఇంకా కువైట్, ఈ కంట్రీస్ నుంచి యుఏఈ నుంచి తీసుకుంటాం. సో ఇది కనుక మూసేస్తే మనకేంటంటే ఇండియాలో 3 months కి సరిపడా క్రూడ్ ఆయిల్ ని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం. 3 months వరకు మనం మేనేజ్ చేయొచ్చు. దాని తర్వాత వేరే దేశాల నుంచి వెళ్ళి మనము రష్యా గానీ, యుఎస్ఏ నుంచి వెళ్ళి కానీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటాయి. జనరల్గా అంటే ఇప్పుడు ఆ జలసంధిని, ఆ మార్గాన్ని క్లోజ్ చేస్తున్నామని ఇరాన్ చెప్పింది. అంటే పూర్తిగా ఆ జలమార్గం మీదంతా కూడా హక్కంతా కూడా ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వంకే ఉంటుందా? లేదు, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి హక్కేం ఉండదు. ఒకవేళ అది మూసేస్తే ఎక్కువ నష్టపోయేది కూడా ఇరానే. ఎందుకంటే వాటికి కూడా బిజినెస్, ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తోటే, ఆయిల్ ట్రేడ్ తోటే ఆ కంట్రీకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ప్రపంచ అన్నిటి దృష్టి ఆ దేశం మీద మళ్లించాలి అని అంటే ఇలాంటిది ఏదైనా ఒక పని చేస్తే గానీ రాదు అన్న ఒక ఉద్దేశంతో భయపెట్టే ప్రయత్నమే అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికైతే ఇంక ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మీరు లైవ్ లో చూస్తే చాలా షిప్లు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇలాంటి ఒక ప్లేస్ ని వాళ్ళు ఆపాలి అని అంటే అక్కడ ఉన్న షిప్స్ ముందు
అన్ని బయటికొచ్చేయాలి. బయటికొచ్చిన తర్వాత వేరే దేశాల పర్మిషన్‌లు అన్నీ తీసుకొని అప్పుడు వాళ్ళు చేయగలరు గానీ, ఆల్ ఆఫ్ ఎ సడెన్ మూసేయడం అంటే అది పెద్ద మాటే. అంటే వాళ్ళ పార్లమెంట్‌లో డెసిషన్ తీసుకున్నా గానీ అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే కొన్ని రోజులైనా పట్టుద్ది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగానే అంటే కొన్ని రోజులు అంటే ఇప్పటికిప్పుడు అక్కడ కొన్ని ట్రావెల్ చేస్తున్నాయి ఆ షిప్స్ అన్నిటిని కూడా ఆ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాతే కొంత ఒక టైం కూడా వాళ్ళు ప్రకటించిపోతారు. ఆ తర్వాత వస్తే ఏ షిప్నైనా కూడా అడ్డుకుంటాము అనేటువంటి ఒక ప్రకటన జరిగితే నిజంగా ఏ మేరకు నష్టం ఉండే అవకాశం ఉంది? జనరల్గా ఆ రూట్లో మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి మాకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి షిప్పింగ్‌లో ఉన్నాను. సో, స్టార్టింగ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీలో ఉన్నప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మనకి ఇరాన్ తోటి ట్రేడ్ చాలా ఇయర్స్ నుంచెల్లి నడుస్తూ ఉంటది. సో, ఒక 10, 12 సార్లు ఎళ్ళే ఉంటాను ఆ రూట్. ఎందుకంటే మన ఇండియాకి ఎక్కువ నేను పనిచేసేది ఆయిల్ ట్యాంకర్స్‌లో కాబట్టి రెగ్యులర్‌గా వెళ్తుంటాం. మా వర్క్ ఏంటంటే ఆ ప్లేస్‌కెళ్తున్నామంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే అక్కడ షిప్పులెక్కువుంటాయి. ట్రాఫిక్ జోన్ అన్నమాట. అంటే మామూలుగా రోడ్ల మీద మనం ఖాళీగా ఉంటే ఎలా అయితే ఫ్రీగా ఎళ్తామో, ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఉంటే ఎంతో ఓపికతోటి అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి గదా! అలానే షిప్‌లో గూడా ఈ ప్లేస్ అనేది అట్లాంటిదన్నమాట. ఎక్కువ షిప్పులుంటాయి అక్కడ. సో, జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. నావిగేట్ చేయాలి. సో, అక్కడ ఏంటంటే మనకి ఒకవేళ నిజంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అది మూసేస్తే, మన గవర్నమెంట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచెల్లి ముందే వెల్ ప్లాన్డ్‌గా కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందనమాట. ఇట్లాంటి పరిస్థితి వస్తే వేరే దేశాల నుంచెల్లి ఆల్టర్‌నేట్‌గా ఆయిల్‌ని మనం తీసుకోవడానికి రష్యా తోటి మనకి మంచి సంబంధాలున్నాయి. సో, యూఎస్ఏ అల్టిమేట్‌గా మీ అందరికి కనిపిస్తున్నట్టు ఇది జస్ట్ ఇజ్రాయెల్, ఇరాన్‌కి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇజ్రాయెల్‌ని ఒక పావులాగా యూజ్ చేసుకుంటూ అమెరికా ఆడుతున్న వాళ్ళేంటంటే ఒకవేళ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గనుక మూసేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ యూఎస్ఏకి. ఎందుకంటే దీని మీద ఆధారపడ్డది యూరోప్, చైనా ఎక్కువ. దాని తర్వాత మన ఇండియా అనుకోండి. యూరోప్ కంప్లీట్‌లీ ఐదర్ రష్యా మీద ఆర్ మిడిల్ ఈస్ట్ మీద ఆయిల్‌ని తీసుకుంటుంది. ఇప్పుడు రష్యా సాంక్షన్స్ ఉన్నాయి గాబట్టి యుక్రెయిన్‌తో వార్ అవుతున్నప్పటి నుంచి సాంక్షన్స్ ఉండేసరికి అక్కడి నుంచి తీసుకోవట్లేదు. ఇది గనుక మూసేస్తే వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ యూఎస్ఏ నుంచెల్లే తీసుకోవాలి. సో, అల్టిమేట్‌గా యూఎస్‌కి ప్రాఫిట్ డిమాండ్ పెరిగిపోద్ది. సో, చైనా గూడా ఇరాన్ నుంచెల్లి చాలా ఆయిల్ తీసుకుంటది. అది గూడా ఇప్పుడు ఇది మూసేసేసరికి రష్యా తోటి ఎక్కువ డీల్ చేసుకుంటది. కొంచెం యూఎస్ నుంచి తీసుకునే ఛాన్స్ ఉంటది. సో, అల్టిమేట్‌గా మనకు కనిపిస్తున్నట్టు జస్ట్ ఏదో న్యూక్లియర్ ఒపరేషన్స్ అవుతున్నాయి. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసింది దానికి సపోర్ట్ చేస్తూ యూఎస్ చేసింది అంటారు గానీ, ప్రపంచంలో ఏదైనా అల్టిమేట్‌గా మనీ, ట్రేడ్ వార్ వాళ్ళ దేశం బాగుపడడానికి ఎన్ని ఎత్తుగడలేయాలో అన్ని వేయడానికి రెడీగా ఉండే దేశాలెన్నో ఉన్నాయి. అందులో యూఎస్ కూడా మెయిన్ పార్ట్. రాజశేఖర్ గారు ఇప్పుడు జనరల్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి మీరు చెప్తున్నట్టుగా ఇరాన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇలా ఖతర్ కావచ్చు, ఈ దేశాలన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్ రవాణా అంతా కూడా ఈ హర్మూజ్ స్టేట్ దగ్గర నుంచి జరుగుతుంది, ఈ జలసంధి ప్రాంతం నుంచి జరుగుతుంది, స్టేట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర నుంచి జరుగుతుంది. అవునండి. ఎందుకంటే ఇదే సీ పోర్ట్ నుంచెల్లి ఎక్కువ ట్రాన్స్‌పోర్టేషన్ అంతా జరిగేది ఇక్కడి నుంచెల్లే. ఎందుకంటే మెర్చంట్ నేవీకి సంబంధించిన ఏ ట్రేడింగ్ అయినా సముద్ర మార్గంతోటే అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచెల్లే వాళ్ళు ఏదైనా ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా ఈ పోర్ట్సే వీటికి ఆధారం. కాకపోతే మన ఇండియాకేంటంటే ఇరాన్ తోటి మంచి సంబంధాలు మనం ఏర్పరచుకొని అక్కడ ఒక పోర్ట్ చబహర్ పోర్ట్ అని ఒకటుంటుంది ఇరాన్‌లో. మనకేంటంటే పాకిస్తాన్ తోటి డైరెక్ట్ లింకు లేకుండా డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్‌కి ట్రేడ్ చేయడానికి మనము ఇరాన్‌లో ఒక పోర్ట్‌కి చాలా మనీ ఇచ్చామన్నమాట డెవలప్‌మెంట్ చేయడానికి. ఆల్‌మోస్ట్ 85,000,000 ఇంకా 150,000,000 ఆహ్, డాలర్స్ డబ్బులిచ్చి ఆ పోర్ట్‌ని డెవలప్ చేసుకొని ఒక 10 ఏళ్ల పాటు మనమే కంట్రోల్ చేస్తామన్నమాట ఆపరేషన్స్ అంతా ఆ ఇరాన్ పోర్ట్‌లో. సో, అక్కడి నుంచెళ్ళి ఆయిల్ వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కి, ఇంకా మిడిల్ ఏషియాకి, యూరోప్‌కి కూడా ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చన్నమాట. ఇదంతా ఒక ఇంటర్‌లింక్ ద్వారా ట్రాన్స్‌పోర్టేషన్ అంతా జరుగుతుంది. జనరల్గా క్రూడ్ ఆయిల్ లేదా గ్యాస్ ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది? మీరు ఇలాగే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఆయిల్కి సంబంధించినటువంటి మర్చెంట్ షిప్స్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు, చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. సామాన్య మానవులకి, సామాన్య పౌరులకి అర్థమయ్యే భాషలో ఒకసారి చెప్పండి, ఎలా వీటిని ట్రావెలింగ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు క్రూడ్ క్రూడ్ ఆయిల్ ఏదైనా ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్నంతా పెద్ద పెద్ద ట్యాంక్స్‌లో వాళ్ళు స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ అయింది ఒక దేశం నుంచెల్లి ఇప్పుడు ఇరాన్‌లో ఆ క్రూడ్ ఆయిల్ ఉంది ట్యాంకర్స్‌లలో. వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు. అక్కడి నుంచెల్లి ఇంకో దేశానికెళ్ళాలి అంటే దాన్ని షిప్పుల ద్వారా మెయిన్‌గా వీఎల్‌సీసీస్ ఎక్కువ
ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న షిప్ 3,00,000 టన్నుల వరకు ఆయిల్ ని క్యారీ చేయగలదన్నమాట. సో షిప్ ఆ పోర్ట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్యాంకులలో ఉన్న ఆయిల్ ని మా షిప్ లోకి లోడ్ చేస్తారు. అక్కడ లోడ్ అయింది మళ్ళీ ఏ దేశానికైతే అవసరమో చైనాకి గానీ, ఇండియాకి గానీ ఎవరైతే అది బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ ఆ షిప్ ని ఆ కంట్రీకి ఇక్కడే డిశ్చార్జ్ చేస్తది. ఈవెన్ ఎల్ఎన్‌జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అన్నది కూడా ఖత్తర్ నుంచెల్లి ఎక్కువ మన ఇండియాకి ట్రాన్స్‌పోర్టేషన్ అవుతూ ఉంటది. సో ఇది జనరల్ ఎక్కడైనా గానీ ఆయిల్ గానీ, గ్యాస్ గానీ 99% ట్రాన్స్‌పోర్టేషన్ షిప్పుల ద్వారానే అవుతుంది. సో ఇప్పటికే చాలా ఒక రకమైన మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది మనకు ఆ ఇండికేషన్స్ కూడా అర్థమవుతున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికా కూడా రావడం, అమెరికాని నేరుగా వారికి సంబంధించిన ఫైటర్ జెట్స్తో బాంబింగ్ చేయడం, దాదాపు 150 నుంచి 170 ఫైటర్ జెట్స్ రావడం, ఆ తర్వాత కూడా అయినా కూడా మేము వెనక్కి తగ్గము అని ఇరాన్ చెప్పడం, మరోవైపు రష్యా కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఇస్తామని కూడా చెప్తుండడం చూస్తే ఇప్పుడంతా కూడా ఒక రకంగా ఇది ఆయిల్ ప్రధానంగా అక్కడ ఈ దేశంలోనే ఎక్కువగా ఉంది కాబట్టి వారి మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఇలాంటివి చెయ్యాలి అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అమెరికా కానీ లేదంటే ఇజ్రాయెల్ కానీ. అయితే ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీలాగా ట్రావెల్ చేసేటువంటి మర్చెంట్ నేవీకి సంబంధించిన షిప్పులకి ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా? ఆ వార్లో భాగంగా వీటి మీద ఏమన్నా అటాక్ చేసేటువంటి అవకాశం ఉందా? అలాంటి భయాందోళనలు ఏమన్నా అక్కడ మీ కానీ మీతో పాటు ట్రావెల్ చేస్తున్న కొలీగ్స్ కానీ ఆఫీసర్స్కి అలాంటి భయాందోళనలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న షిప్స్ ఉంటాయి గదా! స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఆ గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇప్పటికి నాకు రెగ్యులర్‌గా మెసేజెస్ వస్తాయి. అంటే అన్న ఎట్లా ఇప్పుడు బాంబులు అంటే 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు పొరపాటున బాంబులు సముద్రంలో షిప్‌ల మీద వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ ఉందా? అమెరికన్స్ ఉన్న షిప్‌ల మీద గాని చేసే ఛాన్స్ ఉండొచ్చు. అందులో ఇండియన్స్ కూడా ఉంటే వాళ్ళకేంటి అన్న భయాలైతే చాలా మందికున్నాయి. అంటే అక్కడున్న షిప్‌లో ఉన్న వాళ్ళకి రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా చాలా టెన్షన్‌గా అయితే ఉన్నారు. బట్ షిప్‌ల మీదైతే డైరెక్ట్ అటాక్ చేసే అంత ధైర్యం అయితే ఎందుకంటే అది షిప్‌లో పనిచేసేటోళ్ళు యుద్ధానికి డైరెక్ట్ రిలేటెడ్ కాదు గదా! వాళ్ళు ఏది చేసినా వాళ్ళ అణుస్థావరాల మీద గాని, మిలిటరీ వాళ్ళతోటి చేయాలి గానీ, నార్మల్ ప్రజలతోటి ఇట్లా షిప్‌లో పనిచేసే వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళకే అల్టిమేట్‌గా డ్యామేజ్. కాకపోతే ఇంతకుముందు చాలా జరిగాయి. ఇట్లా రాజశేఖర్ గారు, ఒకప్పుడు ఇరాన్ హౌతీస్ చాలా అటాక్ స్పష్టంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరుల నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్స్ని టార్గెట్ చేస్తుంది, పదే పదే ఎత్తైన భవనాలని అక్కడ మిసైల్స్తో కూలుస్తుంది. సో ఇప్పుడు షిప్స్కి సంబంధించిన ఇష్యూ కూడా ఇప్పుడు రేజ్ అయింది కాబట్టి ఈ హార్మోజ్కి సంబంధించినటువంటి ఈ జలసంధిని కూడా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ నిర్ణీత సమయం వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఒకవేళ షిప్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ ఎనిమీ కంట్రీస్ ట్రావెల్ చేస్తే వాటి మీద అటాక్ చేసే అవకాశం లేకపోలేదనుకోవచ్చా? అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు ఎట్లాంటి కొన్ని మెచ్యూర్‌గా ఆలోచించకుండా అటాక్ చేయాలి అనుకున్నప్పుడు షిప్‌ల మీద కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ హోప్‌ఫుల్లీ జరగకుండా ఉండాలి. భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. చాలా మటుకు అట్లాంటి సిట్యుయేషన్ వస్తే ఆ ప్లేస్ నుంచెల్లి షిప్‌ని డీవియేట్ చేసి వేరే సేఫ్ ప్లేస్‌కెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. ఏదైనా కంపెనీస్ ఉంటే. ఆ ఆ షిప్‌కి సంబంధించిన కంపెనీస్. రైట్ సార్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ. యాహ్! థాంక్ యూ. ఎస్, ప్రస్తుతం రాజశేఖర్ గారు అంటే మర్చెంట్ నేవీకి సంబంధించినటువంటి మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి రాజశేఖర్ గారు ప్రస్తుతం ఆయన సముద్ర జలాల్లో ఆయన షిప్లో ట్రావెల్ చేస్తున్నారు. మనం అడిగిన వెంటనే ఆయన లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇదే విధంగా అంటే హర్మూజ్కి సంబంధించినటువంటి జలసంధి మార్గంలో ఆయన దాదాపు 15 నుంచి 20 సార్లు ట్రావెల్ చేశారు. అయితే అక్కడ చాలా స్పేస్ తక్కువగా ఉంటుంది, కేవలం 50 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఈ మార్గం ఉంటుంది. ఈ మార్గాన్ని తాము మూసివేసాము అని ఒక ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు అందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం మొదలైంది. అయితే చూడాలి, ప్రస్తుతానికైతే చాలా షిప్స్ అక్కడ ట్రావెల్ చేస్తున్నాయి. నిర్ణీత గడువు ఏదన్నా విధిస్తారా, ఆ తర్వాత హెచ్చరికలు పూర్తయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆపే అవకాశం ఉందా? ముఖ్యంగా అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా, అలాగే ఆయా దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ మీద కూడా బాంబింగ్ జరిగేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటి ఒక భయం కూడా అక్కడున్న స్టాఫ్లు కూడా కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే చాలామంది ఎవరైతే మర్చెంట్ నేవీకి సంబంధించినటువంటి టెక్నికల్ పర్సన్స్ అందులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు, మాకు కూడా ఇబ్బంది ఉంది అంటూ ఆ భయాందోళనలు అక్కడ ఉన్నాయంటూ కూడా చెప్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.